తిరుపతిలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంఆర్పల్లి వాణినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణ పనుల కోసం గుంతలు తీయడంతో భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. భవనంలో ఎవరైనా చిక్కుకున్నారా అన్న అనుమానంతో రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతిలోని ఆర్సీ రోడ్లో ఉన్న ఓ 3 అంతస్తుల భవనం ఒకసారిగా కుప్పకూలింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో కూడా ఎటువంటి వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే ఇక్కడికి పోలీసులు కూడా ఇక్కడికి రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న డిఎస్పీ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఏదైనా ప్రమాదం ప్రాణ నష్టం ఏమైనా జరిగింది? ఎవరికి ఇంజరీస్ కూడా ఏం లేవండి, ప్రాణ నష్టం ఏం లేదు. కాకపోతే ఇక్కడ బిల్డింగ్ 3 స్టోరీ బిల్డింగ్ ఒకటి ఉంది. దాని పక్కమ్మటే వర్క్ చేసుకునే నిమిత్తం ఈ నాగేశ్వరం అని చెప్పి ఆయన ఒక 6 అడుగుల వెడల్పుతో పాటు 22 అడుగులు నిలువుకి లోతు తవ్వేసరికి బిల్డింగ్ ఉన్నట్టుండి సడన్గా కొలాప్స్ అయింది. దాని మీద ఉన్న సెల్ టవర్ అంతా ఇది ప్రమాదాలు కూడా ఎవరు జరగలే. ఇంజరీస్ ఉన్నట్టు కూడా ఇప్పటికి రిపోర్ట్ కాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఆ గోడ క్రాక్ ఇవ్వటం, ఆ శబ్దాలు వస్తున్నసరికి అలర్ట్ అయ్యి లోపల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసరికి అందరూ బయటకు వచ్చారు. ఎవరికి ప్రమాదం ఏం లేదు. సార్ అదే కింద షాపు కమర్షియల్ షాపు, పైన కూడా రెసిడెన్సీగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ అని అన్నారు. మొత్తం ఓనర్ని తీసుకుని వెరిఫై చేస్తాము. ప్రమాదానికి కారకులైన వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఏదైనా వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వెరిఫై చేసి రిపోర్ట్ తీసుకుని చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రధానంగా ఈ గొయ్యి తీయడం వల్లే దీనికి ఆ సాయిల్లో కొంత పట్టు కోల్పోయి పడిపోయింది. అంతకన్నా ఇదేం లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. దాన్ని కూడా ప్రాథమికంగా మనకు అదే కారణంగా కనపడుతుంది. అంటే ఏదైతే ఈ యొక్క 3 అంతస్తుల భవనం ఉందో ఆ భవనం పక్కనే సుమారు ఒక 10 నుంచి 15 అడుగులు గోతి కూడా తీయడం వల్ల ఆ గోతి వల్లే ఆ సాయిల్ కూడా మట్టి కూడా తను పట్టు కోల్పోవడం వల్ల ఈ యొక్క భవనం కూడా కూలిపినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ యొక్క భవనం కూలిపోయే సమయంలో కూడా ఎవరు ఇక్కడ లేకపోవడం వల్ల కొంత పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే ఈ యొక్క భవనం పడిపోవడంతో కూడా స్థానికులు కూడా కొంత బీతావాహనం కూడా నెలకొన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇక్కడ సమాచారం అందుకున్న వెంటనే కూడా ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా కొంత ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా నివారించగలిగినారు. పూర్తిగా ఈ యొక్క భవనం కూడా పూర్తిగా ఏ కారణంతో పడిపోయింది అనే దానిపైన కూడా ఇక్కడ పోలీసులు కూడా దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క భవనానికి పక్కన ఖాళీ స్థలంలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఆ గోతి తీయడం వల్లే ఆ యొక్క గుంత వల్లే కూడా ఈ యొక్క భవనానికి సంబంధించి ఆ యొక్క మట్టి ఇసుక కింద ఉన్న ఏదైతే ఉందో అది పట్టుకోల్పోయి కూడా ఈ యొక్క 3 అంతస్తుల భవనం కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం కమర్షియల్ భవనాలకి రెంట్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. పైన కూడా హాస్టల్ విద్యార్థులు కూడా నివాసం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పి కూడా చెప్తున్నారు. వారిని వెంటనే కూడా హాస్పిటల్ తరలించి కూడా వారికి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి. అంటే పూర్తిగా ఇట్లాంటి భవనాలు అంటే ఎందువల్ల పడిపోయింది అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.